మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడవు తండ్రి ప్రభు నాయన. ఓ దేవా! నీకు వందనాలు. స్వయముగా ప్రభు నాయన నీ హస్తాలతో ప్రభు నాయన మమ్మల్ని చేసుకున్న దేవుడవు తండ్రి నాయన. ఓ దేవా! నీకు వందనాలు. అయ్యా నీకు స్తుతులు, స్తుతులు, స్తుతులు నాయన. అయ్యా ఈ ఉదయ కాలము ప్రభు నీ బిడ్డలు నాయన ఏ అవసరత కొరకు ప్రభు నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా వారి హృదయ ఆలోచనలు, వారి తలంపులు ప్రభు నాయన నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభు నాయన. అయ్యా ఆర్థికంగా నలిగిపోయి ఉన్నారు ప్రభు, ఆరోగ్యంగా నా తండ్రి ప్రభు సమస్యలతో నాయన నలిగిపోతూ ఉన్నారు ప్రభు. అయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా నీ ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభు నాయన అయ్యా పరీక్షింపబడాలంట నా తండ్రి, పరిశీలింపబడాలంట, పరిశోధింపబడాలంట. నిజమైన నీ బిడ్డలైతే ప్రభు నాయన అది తండ్రి నాయన అయ్యా ఆర్థిక ఇబ్బంది అయినా కానీ ప్రభు, అనారోగ్యమైన ఏ సమస్య అయినా కానీ ప్రభు, వారు ఎంత మాత్రం కూడా అది లెక్క చేయరంట ప్రభు నాయన. వారి యొక్క జీవితం తండ్రి నీ చేతులకు అప్పచెప్పి ప్రభు వారు ముందుకు సాగిపోతూ ఉంటారంట నాయన. ఓ దేవా నాయన కొందరైతే స్వస్థతలు వచ్చిన తర్వాత నాయన కేవలము స్వస్థత కొరకే ప్రభు నీ వద్దకు వస్తారంట తండ్రి. వాటిని పొందుకొని ప్రభు నాయన ఒక వాక్యం అనే పరీక్ష నాయన మా యొద్దకు వచ్చినప్పుడు ప్రభు అయ్యా 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 వారు అభ్యంతరం పడి ప్రభు నాయన వారు వెళ్ళిపోతారంట ప్రభు నాయన. అయ్యా మా పితరులు నాయన ఆనాడు ఐగుప్తులో నుంచి ప్రభును తీసుకువచ్చినప్పుడు ప్రభు ఓ తండ్రి నాయన లేని నువ్వు ఎన్ని కార్యాలు నాయన ఐగుప్తులో ప్రభు నాయన 10 కార్యముల ద్వారా ప్రభు నాయన అయ్యా నువ్వు జరిపించినప్పటికీ ప్రభు ఆ గోషేనులో తండ్రి నాయన నీ బిడ్డలు సమకూర్చబడి ఉన్నప్పుడు ప్రభు వారికి నా తండ్రి నాయన ఏ ఒక్కటి కూడా ప్రభు వారి ఎద్దకు రాలేదు నాయన. వారి చుట్టూ ప్రభు నీ అగ్గిని కంచి వేసి ఉంచావు, నీ కాపుదల ఉంచావు నాయన. కానీ ప్రభు నాయన వారి ఎర్ర సముద్రము దాటిన తండ్రి ప్రభు వారి యొక్క జీవిత యాత్రలో వారి కేవలం అవిధేయతల వల్ల ఉండటం బట్టి ప్రభు అయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభు. అది ఎంతో దగ్గర ప్లేస్ అంట నాయన తండ్రి ప్రభు నాయన కానాను ప్రభు. ఓ తండ్రి నాయన వారి అవిధేయతలు, వారి అవిశ్వాసం, అపనమ్మిక వల్ల నాయన ఓ తండ్రి ప్రభు నాయన వారి 40 సంవత్సరములు ప్రభు నీవు అక్కడక్కడే ప్రభు నాయన చుట్టూ కూడా నువ్వు తిప్పావంట ప్రభు నాయన. అయ్యా అభ్యంతర పడిన వారు అవిశ్వాసులను నీ మీద సనికి కొనిగేవారని నాయన ఆ యొక్క తండ్రి ప్రభు అరణ్యంలో నాయన రాలిపోయి ఉండి ఉన్నారు. వారి యొక్క పిల్లల ద్వారా ప్రభు నాయన నువ్వు మరలా ప్రభు నాయన యెహోషువ నాయకత్వంలో ప్రభు నాయన ఆ పరమ కానాను ప్రభు నాయన నువ్వు నడిపించిన గొప్ప దేవుడవు తండ్రి. ఓ దేవా నీకు వందనాలు, నీకు స్తుతులు తండ్రి నాయన. దయగలిగిన తండ్రి నీకు స్తుతులు స్తుతులు స్తుతులు. అయ్యా నీ కార్యాలు నాయన వర్ణించుట ప్రభు నాయన. అయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభు. అయ్యా వాటిని నా తండ్రి నాయన ఓ దేవా నీకు వందనాలు ప్రభు. నీ కార్యాలు మేము వర్ణించలేము నాయన. ఓ దేవా నీకు స్తుతులు 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 ప్రభా స్తుతులు నాయన. అయ్యా నీకు వందనాలు వందనాలు. అయ్యా అయ్యా నీకు స్తుతులు స్తుతులు. ఓ తండ్రి ప్రభా నీకు వందనాలు. అయ్యా అయ్యా నీకు స్తుతులు తండ్రి నాయన. నీ ప్రేమలో ప్రభా నాయన అయ్యా నీకు స్తుతులు ప్రభు. అయ్యా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా నీకే స్తుతులు 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 స్తుతులు. దేవానికి స్తుతులు నాయన స్తుతులు 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 ప్రభా స్తుతులు 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 స్తుతులు. ఓ దేవానికి స్తుతులు నాయన స్తుతులు స్తుతులు. ప్రేమ మూర్తి నీకు స్తుతులు.